నమస్తే 19 న్యూస్ కి స్వాగతం. ముందుగా హైలైట్స్. తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు. జీఎస్టీ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం. ఒక్కరోజే అసెంబ్లీ సమావేశం. జానారెడ్డి తీరుపై తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చర్చ. మహా ఒప్పందంపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఎమ్మెల్యేలు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కేసీఆర్ కుమ్మక్కు. బాబు నైజం ఏంటో అందరికీ తెలిసిన వైసీపీ నేతలు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ముద్రగడ సలహా. సీఎం ఆమరణ దీక్ష చేస్తే స్పెషల్ స్టేటస్ ఖాయం. స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇక తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. రేపు ఒక్కరోజే అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాలపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచాలని కూడా నిర్ణయించారు. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న ఆయన గుడిపల్లి మండలం శెట్టిపల్లిలో వేరుశనగ పంటలను పరిశీలించారు. అనంతరం అక్కడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను ఎలా కాపాడుకోవాలనే అంశాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. మనకెప్పుడు కూడా వర్షాభావం ఉంటుంది, అందువలన అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. మన కుప్పం నియోజకవర్గంలో కూడా చూస్తే గడిచిన 5-6 సంవత్సరాల్లో వర్షం లేకుండా ఒక మాటలో చెప్పాలంటే చాలా అంటే ఇక్కడ బతకగలుగుతామా ఏమవుతామని భయపడే పరిస్థితి వచ్చింది. నేను దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాను. మనకు ఇవన్నీ చూసిన తర్వాత నేను అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు. మీరు చిన్నప్పటి నుంచి నీళ్లు లేకుండా అవస్థపడ్డారు. ఇంకొక పక్క అనేక సమస్యలు ఫేస్ చేశారు. పంట వేస్తే పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ పెట్టుబడులు పెట్టి లాస్ట్ డే వరకు అన్నీ చేసినా అక్కడి నుంచి ఒక 10 రోజులు వర్షం పడకపోతే మొత్తం ఎండిపోతుంది. ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. అందుకే ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించాలని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎండ చూస్తున్నాం. ఎండాకాలం మారిగా ఉందంటే ఈ ఎండాకాలం మారిగా ఎండ చూస్తే ఒకవేళ వారం రోజులన్నా ఉంటుంది అనుకున్న పంట 4 రోజులు ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. నేను కూడా అందుకే చాలా తొందరగా రాష్ట్రంలో ఉండే అన్ని పనులు పంట పూర్తిగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నా. దానికి అనేక ప్రయత్నాలు చేశాను. ఒకటి మీ అందరికీ రాయలసీమ నిత్యం నిజాయితీపరుడిని అని చెప్పుకునే చంద్రబాబు కోట్లాది రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. బాబు నైజం ఏమిటో తెలుగు ప్రజలందరికీ తెలుసునని, పదవి ఉంటే ఏ తప్పు చేసైనా మేనేజ్ చేసుకోవచ్చనే ధైర్యం ఆయనదని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన డబ్బు ఎక్కడిదని ప్రశ్నించిన బొత్స ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాలు లాలూచీ పడ్డాయని ఆరోపించారు. ఈ కేసులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కూడా కోరారు. నామినేటెడ్ శాసనసభ్యుని కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ప్రత్యక్షంగా 50 లక్షల రూపాయలతో పట్టుబడిన సందర్భం మరి టీవీల్లో అన్నింటిలో మొత్తం ప్రపంచం అంతా కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కరే కాదు, ఈ రాష్ట్ర ప్రపంచం ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని చూసిన నేపథ్యం. ఆ సందర్భంలో జరిగిన డిస్కషన్లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు కాపులను ఓటు బ్యాంకు కోసం వాడుకుని వదిలేసిందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తమ పార్టీ కాపుల సంక్షేమంపై మాట మార్చలేదని, తాము స్పష్టమైన వైఖరితోనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలున్నా కాపుల కోసం 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఆయన అన్నారు. వాటితో 30,000 మంది యువతకు లాభం చేకూరిందని కూడా పేర్కొన్నారు. ఎస్సీ బీసీలకు ఏ విధంగా సాయం చేస్తున్నామో అలాగే విదేశాల్లో చదువుకుంటున్న కాపు విద్యార్థులకు కూడా సాయం చేస్తున్నట్లు బోండా ఉమా తెలిపారు. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని మరొక్కసారి ఈ సందర్భంగా కాపు సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఏదైతే వస్తున్నా మీకోసం పాదయాత్రలో తెలుగుదేశం
నాయకులు కాపు సామాజిక వర్గ చెందిన నాయకులు అడిగిన మీదట పిఠాపురంలో అనౌన్స్మెంట్ చేసినటువంటి ఆ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అనంతరం లోటు బడ్జెట్ లో 16,500 కోట్లు లోటు బడ్జెట్ లో కూడా కాపు సామాజిక వర్గానికి 70 సంవత్సరాల ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా 1000 రూపాయలు ఇచ్చినటువంటి పాపాన పోయినటువంటి సందర్భంలో 1000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇవాళ కాపు నాయకులు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని పెద్దల ముద్రగడ్డ గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీకు ఎమ్మెల్యేలుగా పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. మరి అనేక ఇక 3 గంటల పాటు జరిగిన సీఎల్పీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, మల్లన్న సాగర్పై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. 9 కేసును సిపిఐచే విచారణ జరిపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిసైడ్ చేశారు. జానారెడ్డిని తీరును నేతలు నిలదీస్తూ తన పద్ధతి మార్చుకోవాలని ఘాటుగా చెప్పారు. 18 అంశాలపై సీఎల్పీలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా పింక్మయం చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఆన్లైన్ ఓటింగ్ విధానాన్ని తీసుకొచ్చి బోగస్ ఓటింగ్ విధానాన్ని నిరోధించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బతుకుదెరువు కోసం బయటకు వెళ్లేవారు తమ ఓటు హక్కును ఎక్కడ నుండైనా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ సమావేశంలో నారాయణ పాల్గొన్నారు. ఈరోజు డొమెస్టిక్ మైగ్రెంట్స్ ఓటర్స్ సంబంధించి ఒక మీటింగ్ జరిగింది, ఆల్ పార్టీస్ మీటింగ్. ఇందులో సిపిఐ నుంచి సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నుంచి హాజరయ్యారు. నేను ప్రధానంగా ఈ బతుకు తెరువు కోసం బయటికి వెళ్ళి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగానే అగ్రికల్చర్ వర్కర్స్ మొదలు అందరూ పనిచేసే వాళ్ళందరూ కూడా లక్షల మంది నుంచి కోట్ల మంది బయటికి వెళ్ళి పనిచేసుకుంటున్నారు. కానీ ఎలక్షన్స్కి వచ్చినప్పటికీ ఓట్లు వేయడం కష్టంగా ఉంది. వాళ్ళకి ఓటు నమోదు చేసుకోవడం ఒక సమస్య ఉంది. మరి ఒక చోట ఓట్లు నమోదు చేసి ఉంటారు, వాళ్ళు ఇంకో చోట పని చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఓట్లు చేయడం సాధ్యం కాదు, డబుల్ ఓటు రావడం సాధ్యం కాదు. అందువల్ల ఓటర్కి ఎక్కడ ఓటు ఉంటే కంటిన్యూ కావాలి. అయితే ఓటు లేదని చెప్పేసి అని వాళ్ళని తీసేస్తున్నారు, కానీ తీసేయడానికి వీల్లేదు. ఓటరు ఎక్కడన్నా పని చేసుకొని మా ఊళ్ళో నాకు ఓటు ఉందంటే ఆ ఓటు ఉండాల్సింది తప్ప దాన్ని తీసేయడానికి వీల్లేదు. అయితే ఒకే ఓటు అలౌ చేయాలి. మరి ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నేటివ్ ప్లేస్ ఓటు చేయాలంటే మన భారతదేశంలో ఒక మూల నుంచి ఒక మూలకి లక్షల మంది పోయి వ్యవసాయంగా పనిచేస్తారు. ఉద్యోగస్తులు అయితే అది వాళ్ళు చేసుకోవచ్చు, వ్యాపారం అయితే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. కానీ లేబర్ వర్క్, వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి అగ్రికల్చర్ వర్కర్స్ వీళ్ళందరూ వచ్చి మన ఓటు వేయాలంటే ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా సిద్దిపేటలో పర్యటించిన మంత్రి 3 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కి కాసేపు ప్రయాణం చేశారు. ముస్తాబాద్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఎస్ఈ కార్యాలయం నిర్మాణ పనులను, కోమటి చెరువు సుందరీకరణ పనులను హరీష్ రావు పరిశీలించారు. సురక్షితంగా ప్రయాణం కోసం మరి బస్సులో ప్రయాణం అనేది చాలా మేలైనటువంటిది. బస్సులు కూడా నడవాలంటే మరి మన బస్సు ఇది, ఎవరిదో కాదు, ఇది ప్రజలది. ప్రజలకు చెందినటువంటి ఆస్తి మన ఆర్టీసీని మనమే కాపాడుకోవాలి. మన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం ద్వారా సురక్షిత ప్రయాణంతో పాటు మన ఆర్టీసీని మనం బలోపేతం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆర్టీసీ పేద ప్రజలకు ఎన్నో సౌకర్యాలను అందిస్తుంది. విద్యార్థులకు బస్ పాస్లను ఇస్తుంది, వికలాంగులకు బస్ పాస్లు ఇస్తుంది, జర్నలిస్టులకు బస్ పాస్లు ఇస్తుంది, స్వాతంత్ర సమరయోధులకు బస్ పాస్లు ఇస్తుంది. ఆర్టీసీ ఎంతో సామాజిక సేవను చేస్తుంది. ఆర్టీసీ మరి ప్రజల కోసం సామాజిక సేవా భావాన్ని కలిగినటువంటి ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత కూడా మనది, ప్రజలది మాత్రమే.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలు ఒక్కొక్కరుగా బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్రత్యేక హోదా పోరుకు సంబంధించి జనసేన అధినేతతో చెప్పించుకునే స్థితిలో టీడీపీ నేతలు లేరని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిలా నిద్రపోయి 6 నెలలకోసారి నిద్రలేచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని ఎంపీ టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు. త్వరలో చిరంజీవి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుందని, రాజీనామాలంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. సడన్గా ఇతను రావణాసురుడు అన్న వచ్చింది. కుంభకర్ణం మాది నిద్రపోతుంటారు కొంతమంది, ఎవరు పవన్ లాంటి వాళ్ళు. తప్పేమని లేస్తారు, తప్పేమని లేచేసి స్పెషల్ స్టేటస్ రాలేదు నేనున్నాను మీతో అంటారు. ఇంకో అసలు నేను కుంభకర్ణం మాది నిద్రపోమంటాను. నువ్వు పార్టీ పెట్టి నిద్రపోతావా? ఎవరన్నా పార్టీ పెట్టి, ఒక పార్టీ ఆల్రెడీ మీ అన్న పెట్టి మునిగిపోయింది, మళ్ళీ నువ్వు పార్టీ పెట్టావు, అయినా ప్రజలు ఆదరించే ముందుకు వచ్చారు. 3 ఏళ్ళు నువ్వు నిద్రపోయినావు. నిద్రపోయేసే స్పెషల్ స్టేటస్ ఏమిటి? నువ్వు అడగలు చెప్పి ఎవరిని వద్దన్నారు నేను అడిగాను. అది ఏదో నువ్వు అడగకుండా, నువ్వు పని చేయకుండా, నువ్వు చేతులు కడుక్కుంటూ ఆ ఎంపీల మీద తోసేసి ఎంపీలు రాజీనామా చేయాలి. ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నావు? మీ అన్న టర్మ్ అయిపోతా ఉంది కాబట్టి. మీ అన్న టర్మ్ 1.5 సంవత్సరం ఎంత ఉంది. మీ అన్న టర్మ్ అయిపోతా ఉంది కాబట్టి మీ అన్న ఇట్లా పార్లమెంట్కి రావటం లేదు సరిగా. ఆయన మంత్రి లేదు కాబట్టి ఆయన పార్లమెంట్కి రాడు. ఆయన మంత్రి ఉంటేనే పార్లమెంట్కి వస్తాడు. ఫ్యాన్స్ లేపించి రెచ్చగొట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు మాట్లాడింది వేదము, నువ్వు ఎవరన్నా నీకు వ్యతిరేకం చేస్తే వాళ్ళ మీద అల్లరి చెప్పించాలంటే పిచ్చి ఓట్లు కొడతారు. వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఇట్లా తిక్క చేస్తూ చేయొద్దని ఆయన సలహా ఇస్తున్నాను. నా బట్టు ఇలాంటివి నువ్వు మద్రాసులో పోయి చెప్పు, మేడం గారు జయలలిత ఉన్నారు, నీ కాళ్ళు చేతులు కొట్టి లోన్ వేపిస్తాను. ఇక్కడ చేసినట్ల నువ్వు ఎంపీలు రాజీనామా చేసాయి, వాళ్ళు రాజీనామా చేసాయి, నేనున్నాను అని చెప్తే ఏం చేస్తావు? నువ్వు చేయాల్సింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని టీజీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహారాష్ట్రతో ఒప్పందంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కడితే 80 కిలోమీటర్ల మేర కాలువల ద్వారా నీరు వచ్చేదని, మేడిగడ్డకు మార్చడం వల్ల 50,000 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైన్పై అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని రేవంత్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రతో ఒప్పందం బూటకమని మరో నేత ఎల్ రమణ ఆరోపించారు. ఇవన్నీ కూడా పక్కదారి పట్టించాలని చెప్పనే ఇవాళ కొత్త నాటకం పేరు మీద కనిపిస్తుంది. కనుక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మేమందరం కూడా జలసౌదకు పోతున్నాం. అక్కడ ఉండే అధికారం కలుస్తాం. గతంలో ఏ విధంగా అయితే ప్రాణిత చేవెళ్లకు చేపట్టి అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పని మనం కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తామని చెప్పి అన్ని పార్టీల వల్ల మనం ప్రధానంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిండు. దాన్ని వాళ్ళ విస్మరించి కేవలం ఒక జిల్లాకు పరిమితమయ్యే విధంగా ప్రాజెక్టు రూపకల్పన ఇస్తూ కనుకనే దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాదాపు 50,000 కోట్ల అదనపు భారం పడే పరిస్థితి ఉంది. ఈ రోజు ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం ఇవాళ అప్పుల ఊపులో కోరుకోపోతున్నది. ఈ 2 ఏళ్ల పాలనలో 70,000 కోట్లు అప్పు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒకవైపు 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్ గారు. మరి ఉన్నత వర్గాలకు తన యొక్క అధికార దాహాన్ని తీర్చుకోవడం కొరకు ధనిక ధన చేసే కార్యక్రమం కనబడుతున్నాయి. కానీ పేదవాళ్లకు రైతాంగం ఉపయోగపడినటువంటి యొక్క ఒప్పందాలను తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దానికి నిదర్శనమే ఈ రోజు ఈ యొక్క ఒప్పందం ఒక బూటకం, కేసీఆర్ ఒక నాటకం. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే 80 కిలోమీటర్లు కాలువల ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటే ఈరోజు 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 1852 ఎకరాలు మహారాష్ట్ర భూములు ముంపుకు గురవుతాయి. ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి 1852 ఎకరాల భూమిని మనం సేకరించనుంటే ఈరోజు 50,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ రైతాంగం మీద పడి ఉండేది కాదు. కానీ ఈ రోజు కొద్దిమంది కాంట్రాక్టర్లు కట్టబెట్టి కమిషన్ల కక్కుర్తికి ఈరోజు ఈ జల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో దోపిడీ ప్రాజెక్టులుగా మార్చి దాన్ని 148 మీటర్లకు కుదించి
మహారాష్ట్రతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందం చేసుకున్నాడు. ఈరోజు 148 మీటర్లకు కుదించడం వల్ల 50,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల వ్యయం పెరిగింది. ఇదే కాదు 4,700 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఈరోజు కాళేశ్వరం దగ్గర ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే ఎత్తిపోయడానికి 4,700 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఈ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి దాదాపుగా ఇంకొక 40,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. గతంలో పనిచేసిన 10,000 కోట్ల రూపాయల నిర్మాణాలన్నీ కూడా వృధా అవుతున్నాయి. అంటే ఈ రోజు కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి లొంగి 148 మీటర్ల ఎత్తులో నిర్మించడం వల్ల 1,00,000 కోట్ల రూపాయల అదనపు భారం ఈ రోజు రాష్ట్రం మీద పడుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. టీడీపీ నేతలు పసలేని అసత్య ఆరోపణలు చేస్తున్నారని జెల్స్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్న ద్రోహి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టద్దంటూ విడ్డూరంగా తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల పేరిట 1,000 కోట్లు దండుకున్న కాంగ్రెస్ నేతలు నీతులు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు తిట్టుకుంటున్నారని తెలిపారు. కాస్ట్ తగ్గడం వల్ల రివర్ బండ్ కట్టడం లేకపోవడం వల్ల ఇవాళ అదంతా 700 కోట్లకు తగ్గుతూ ఉంటే డబ్బు మిగులుతూ ఉంది, 1100 ఎకరాల భూమి మిగులుతూ ఉంది. 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు తగ్గించడం వల్ల చాలా గ్రామాలు మునగకుండా కూడా ఉంటా ఉన్నాయి. ఒకవైపేమో మేము ఈ రకంగా చేస్తూ ఉంటే అదే మల్లన్న సార్లనేమో ముంపు తగ్గించాలి, ఎకరాలు తగ్గించాలి, టీఎంసీలు తగ్గించాలి, డబ్బు తగ్గించాలని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు కొండపోచమ్మ రిజర్వాయర్, పాములపర్తి రిజర్వాయర్లో టీఎంసీలు తగ్గించి, ఎకరాలు తగ్గించి, ముంపు తగ్గించి, డబ్బులు తగ్గించి, గ్రామాలను తగ్గించి అంతా ఇక్కడనేమో మేము తగ్గిస్తే మేమెవరికో బెనిఫిట్ చేయడానికి ఇదంతా తగ్గిస్తున్నామని చెప్పి దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. సూటిగా అడుగుతా ఉన్నాం, మల్లన్న సాగర్కి ఒక నీతి, కొండపోచమ్మ రిజర్వాయర్కి ఇంకొక నీతి. ఇదేంది మీ వైఖరి? ఈ ద్వంద్వ నీతి ఏంది? ఈ 2 నాలుగేళ్ల ధోరణి ఏంది? చంద్రబాబు నాయుడు ఇక్కడికి వెళ్ళిపోయినా కూడా ఇంకా 2 కళ్ళ సిద్ధాంతం ఇక్కడ నడుస్తూ ఉందా? అక్కడోటి ఇక్కడోటి, అక్కడో మాట మాట్లాడడం, అక్కడో నాలుక, ఇక్కడో మాట మాట్లాడడం, ఇక్కడో నాలుక, ఇదేం పద్ధతి అని చెప్పి తండాలను గ్రామ పంచాయతీలుగా త్వరలో మారుస్తామని, అలాగే ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ఎంపీ కవిత తెలిపారు. అలాగే కేసీఆర్ అధికారంలోకి రాగానే లంబాడీల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు అధికారికంగా జరిపిన ఘనత కేసీఆర్కి దక్కిందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కస్బా తండాలో తీజ్ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. రానున్న రోజుల్లో గిరిజనులకు అన్ని రంగాల అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు కవిత. ముఖ్యంగా ఆడవాళ్ళ పండుగ, ఇల్లు బాగుండాలి, ఊరు బాగుండాలి, తండా బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని మంచి మనసుతో ఆడపిల్లలు చేసేటటువంటి పండుగ. మరి అటువంటి పండుగలో ఇవాళ పాల్గొనే అదృష్టం నాకు కల్పించినందుకు నిజంగా మా తండా నాయకులు, ఎందుకంటే జనరల్ గా సిటీలలో కూడా చేస్తాం. మా చాంగుబాయి కూడా పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈసారి నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశారు. కానీ మీ దగ్గరికి వచ్చి పాల్గొనడం అది వేరే అనుకుంటుంటారు. భరించామని చెప్పి ఎప్పుడు చెప్పినాం తెలంగాణ. మరి అందుకనే కేసీఆర్ గారు రానే ఒక మాట అన్నారు, గిరిజనులకు ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ గారి పుట్టినరోజు అధికారికంగా చేయాలి ప్రభుత్వం అని చెప్పి అన్ని జిల్లా కేంద్రాలు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ పోయి నిలబడి సేవాలాల్ మహారాజ్కి దండ వేసి ఆ గౌరవాన్ని ఇస్తారు. అది మామూలు మాట కాదు. ఎన్ని డబ్బులు ఇచ్చినామనే లెక్క కాదు. ఎంత మర్యాద, ఎంత గౌరవం ఈ ప్రభుత్వం చూపిస్తున్నానికి అదొక మంచి ఉదాహరణగా నేను చెప్తా ఉన్నాను. దాంతో పాటు కేసీఆర్ గారికి ఒక కళ, 10% గిరిజనులు ఉన్నారు, 12% ముస్లింలు ఉన్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళు రిజర్వేషన్లు పొందాల్సినంత పొందలేరు. కాబట్టి ఆ రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలని చెప్పి 2 కమిటీలు కూడా 2 కమిషన్లు కూడా. రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల అందజేత కార్యక్రమం వేడుకగా జరిగింది. రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు ఖేల్రత్న అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సింధు ఈ అవార్డును అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేశారు. సింధుతో పాటు ఒలింపిక్స్లో సత్తా చాటిన రెజ్లర్ సాక్షి మాలిక్ ఖేల్రత్న అవార్డును అందుకున్నారు.
అలాగే ఒలింపిక్స్లో పతకం సాధించకపోయినా అద్భుతంగా రాణించిన జిమ్నాస్ట్ దీపా కర్మకర్, షూటర్ జీతూ రాయ్ కూడా ఖేల్ రత్న అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. కాగా ఒకే ఏడాది 4 ఖేల్ రత్న అందుకోవడం ఇదే తొలిసారి. మొత్తంగా 4 ఖేల్ రత్న, 15 మంది అర్జున, 4 కోచ్లు ద్రోణాచార్య అవార్డులు అందుకున్నారు. वर्ष 2016 के लिए राजीव गांधी खेल रत्न पुरस्कार प्रदान किया जाता है। ఓ న్యాయవాది ఒకరికి తెలియకుండా ఒకరితో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. దీనిపై అతని రెండవ భార్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది గణేష్ విజయలక్ష్మి అనే ప్రభుత్వ ఉద్యోగిని కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని చెప్పకుండా 2004లో తనను వివాహం చేసుకున్నారని అంబర్పేటకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయురాలు మంజుల కమిషన్కు వివరించింది. అనంతరం తన భర్త మాధురి అనే యువతిని 3వ పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తనకు విడాకులు ఇవ్వాలని, లేకపోతే తనను తన కుమారుని చంపాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు మంజుల హెచ్ఆర్సీని వేడుకుంది. నేను అంబర్పేటలో ఉంటాను. నేను నా భర్త 2004లో వివాహం చేసుకున్నాడు. 2010 వరకు ఆయనకి ఇంకో పెళ్ళైన సంగతి మాకు తెలియదు. 2010లో నాకు బాబు పుట్టిన తర్వాత అతనికి ఇంకో మ్యారేజ్ అయిందని తెలిసి డైవర్స్ ఇచ్చాను అని చెప్పేసి నన్ను ఇథియోపియాకి మాల్దీవ్స్కి అట్లా పంపించి నన్ను ఫారెన్లోనే వచ్చేసి తిరిగి మళ్ళీ 3వ పెళ్లి చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకున్న విషయం తెలిసి 2 సంవత్సరాల నుంచి ట్రేస్ అవుట్ చేస్తే ఒక నెల క్రితం నాకు వాళ్ళిద్దరు ఉంటున్న ఇల్లు అడ్రస్ అన్ని దొరికాయి. తిరిగి నేను ట్రేస్ అవుట్ చేసుకొని వెళ్ళాను తన దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నేను తను పెళ్లి చేసుకున్నాను, తనతో ఉంటున్నాను, నీ దగ్గరికి రాను, అవసరం లేదు అన్నాడు. నాకు 7 సంవత్సరాలు బాగున్నాడు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదామని వెళ్తే నా మీద దాడి చేయడం జరిగింది. నన్ను ఒక మెడ మీద కాలేసి తొక్కడము. 16వ తారీఖు ఆగస్టున రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని నేను పోలీస్ హ్యాండ్ ఓవర్ చేశాను. హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పాడో తెలియదు. సహజీవనం చేస్తున్నాను, తనతో మ్యారేజ్ చేసుకోలేదని పోలీసులతో చెప్పి తను వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి కనపడు. చినుకు రాలే కాలం వచ్చిందంటే చాలు అడవి బిడ్డల్లో అంతులేని ఆందోళనలు, విషాదాలు కామన్గా దర్శనమిస్తుంటాయి. వందల సంఖ్యలో జ్వరపీడితులు, 10ల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు. విష జ్వరాలతో అడవి బిడ్డల ఆందోళన అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. జ్వరాలతో మంచం పట్టిన ఆదివాసుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లాపై 9 టీవీ స్పెషల్ స్టోరీ. వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవుల జిల్లా ఆదిలాబాద్ అడవి బిడ్డల ఘోష అంతా ఇంతా కాదు. వానలు మొదలవడమే ఆలస్యం, రోగాలు ఇట్టే చుట్టుముట్టేస్తాయి, జ్వరాలు పట్టిపీడిస్తాయి, గ్రామాల్లో విలయతాండవం చేస్తాయి. దీంతో సరైన వైద్యం అందక ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుంటాయి. ఇంత జరుగుతున్నా ప్రజల ఓట్ల గెలిచిన పాలకులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడరు. జిల్లాలో మొత్తం 52 మండలాలు ఉండగా ఉట్నూరు ఏజెన్సీ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి. గిరిజనుల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నట్లు పాలకులు ప్రకటిస్తున్నా అవి పేపర్లకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడం, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు కాకపోవడంతో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. మరోవైపు జిల్లాలోని గోండుగూడాల్లో ఏ ఇంటిని పలకరించినా ఇంటికి 2-3 చొప్పున మంచం పట్టిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాగా గిరిజన గ్రామాల్లో నేటికి సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోగా పలు వాగులపై కూడా వంతెనలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఎడ్లబండ్లు, మంచాలపై ఆసుపత్రులకు తరలించే ఘటనలు కోకొల్లలు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పౌష్టికాహారం లోపం, రక్తహీనత కారణంగా వ్యాధుల తీవ్రతను తట్టుకోలేక ఎంతో మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. 1998వ సంవత్సరంలో ఆదిలాబాద్ ఏజెన్సీలో దాదాపు 2200 మంది గిరిజనులు విష జ్వరాలతో మృత్యువాత పడ్డారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వైద్య బృందాలు ఏజెన్సీలలో పర్యటించి మలేరియా కాదని ఓ రకమైన విష జ్వరాలని తేల్చింది. దీంతో స్పందించిన ప్రభుత్వం పాజివ్ జాతీయ ఆరోగ్య మిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ మిషన్ అమలులో లోపాలుండడం, నిధులు దుర్వినియోగమవటం,
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రాజీవ్ జాతీయ ఆరోగ్య మిషన్ నిరుపయోగంగా మారింది. దీంతో అప్పటి నుండి మళ్లీ ప్రతి సంవత్సరం వ్యాధులు ప్రబలటం, గిరిజన మరణాలు సంభవించడం పరిపాటిగా మారిపోయింది. బాగా సీరియస్ అంటే మొత్తం పడిపోయా అట్లా అయితేనే ఇది సీరియస్ అంటారు. లేకుంటే ఇట్లా కొద్దిగా మామూలుగా ఉన్నదనుకో, ఏం లేదు నీకు బాబు ఈ టాబ్లెట్లు తీసుకో అంటారు. అంతే ఏమి మొన్నటిదాకా తీసుకున్నాం, మరి రాడా తీసుకున్నా ఏం పని చేయలేవు. నిబంధనల ప్రకారం ప్రతి 20,000 జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి 3,500 మంది జనాభాకు ఒక సబ్ సెంటర్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన ఆసుపత్రులు లేకున్నా పర్వాలేదు, కానీ కనీసం ఉన్న దవాఖానాల్లోనైనా ఖాళీలు భర్తీ చేస్తారా అంటే అది లేదు. దీంతో ఉద్యోగులలేమి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాగా మారుమూల గిరిజన గ్రామాలు అయితే కనీసం రవాణా సౌకర్యం లేక వైద్య సిబ్బంది వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గిరిజనులు నాటు వైద్యం, చిలుక జోస్యం లాంటి మూఢనమ్మకాలను నమ్ముకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరి బీమారు బారిన పడి చాలా మంది చస్తా ఉన్నారు. కాబట్టి మరి దయచేసి మరి ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో మరి సీఎం గారికి మేము విన్నపిస్తా ఉన్నాం, అయ్యా నువ్వు ఏం చేస్తావో కానీ కనీసం డాక్టర్లు మాత్రం కొద్దిగా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని ఇక్కడ పంపించినట్టు ఇట్లా ఉంటే మరి ఇక్కడ ఉన్న ఆదివాసులను, మరి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అందరినీ కాపాడిన వాళ్ళు అవుతారు. పేదలకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన రిమ్స్ వైద్యశాల సైతం ప్రాథమిక దవాఖానాలను మైమరిపిస్తుంది. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి స్థాయి వైద్యం అందుబాటులో లేకపోవడంతో పొరుగు మహారాష్ట్రలోని యావత్మాల్, నాగ్పూర్ పట్టణాల్లోని ఆసుపత్రులకు వెళుతున్నామని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగుల గురించి చెప్పాలంటే మామూలుగా దెబ్బ తాగినా కూడా ఇక్కడ కాదు, మరి యవత్మాల్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, నాగ్పూర్ వెళ్ళండి అని ఇటువంటి సలహాలు ఇస్తారు తప్ప మరి ఎటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ జరగడం లేదు. ఇంకోటి ఏంటంటే ఓపీలో ఏదైతే చూపెట్టడానికి ప్రజలు వస్తారో వాళ్ళకు కూడా ఏ డాక్టర్ రూమ్ నంబర్ ఎక్కడున్నాయని కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిపుత్రుల విషజ్వరాల విలయతాండవం, మంచం పట్టి మరణిస్తున్న వారి బాధలు అర్థం చేసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు. అడవి బిడ్డల ఆవేదనపై ప్రభుత్వ వర్గాలు, పాలకులు, అధికారులు స్పందించాలని కోరుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా అల్పపీడనం ఎఫెక్ట్తో 2 రోజులుగా తెలంగాణ, ఏపీలో అక్కడక్కడ చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇవి విషయాలు. కీప్ వాచింగ్ 9/7 TV.